మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. సొల్యూషన్ దీంట్లో మనం ఫస్ట్ వన్ చూద్దాం. 12, 59, 21 సొల్యూషన్. ఫస్ట్ వన్ 12, 15 and 21 prime factorization method. ట్వెల్వ్కి చూద్దాం. ఫస్ట్ 2 6 12, 2 3 6, 2 1 2. నెక్స్ట్ 15కి చూద్దాం. 3 5 15, 5 1 5. నెక్స్ట్ 21కి చూద్దాం. 12 = 2 into 2 into 3. నెక్స్ట్ ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ 15కి 15 = 3 into 5. నెక్స్ట్ 21కి 3 into 7. ఇది మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ వచ్చేసి హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు దీంట్లో హెచ్సిఎఫ్ దీంట్లో ఈ మూడిట్లో మనకు 3 అనేది కామన్ ఉంది. సో అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, హెచ్సిఎఫ్తో పాటు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 2 into 2. ఇక్కడ చూడండి, 2 into 2. ఈ 3 అనేసి మూడిట్లో కామన్ ఉంది కాబట్టి ఓన్లీ 1 రాసుకుంటాం. నెక్స్ట్ 1 అవసరం లేదు మనకి. 15 దీంట్లో ఇక్కడ ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయింది. సో 5 into ఇక్కడ 7. ఇప్పుడు అన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎల్సిఎం అనేది వస్తుంది. ఇప్పుడు 2 into 2, 2 2 4, 4 3 12, 12 5 60, 60 7 420. ఎల్సిఎం వచ్చేసి 420. ఫస్ట్ దానికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసింది 17, 23 and 29 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీనికి 17కి చూద్దాం. 17 దేంట్లో మల్టిప్లై కాదు కాబట్టి డైరెక్ట్ 17 దాంట్లో తీసుకుంటాం. 17 1 17. నెక్స్ట్ 23 కూడా దేంట్లో మల్టిప్లై కాదు కాబట్టి డైరెక్ట్ 23లో తీసుకుంటాం. 23 1 23. 29 కూడా దేంట్లో మల్టిప్లై కాదు కాబట్టి 29లో తీసుకుందాం. ఓకే. 17కి ఏంది? 17 = 17 into 1. నెక్స్ట్ 23కి ఏంది? 23 into 1. 29కి ఏంది? 29 into 1. ఇప్పుడు దీంట్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో హెచ్సిఎఫ్ ఏంటి అంటే, మనకి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కామన్ ఉన్నదాన్ని రాసుకుంటాం. దీంట్లో వచ్చేసి కామన్ 1 ఉంది. సో హెచ్సిఎఫ్ అనేది 1. నెక్స్ట్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 17 into 23 into 29. దీంట్లో ఏది కామన్ లేదు కాబట్టి డైరెక్ట్ రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఎల్సిఎం చేయాలి. 17 into 23 ఎంత? 391. 391 into 29. 391 into 29 ఎంత? 11,339. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 11,339. థర్డ్ వన్ క్వశ్చన్ వచ్చేసి 8, 9 and 25 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎయిట్కి చూద్దాం. ఇప్పుడు 2 4 8, 2 2 4, 2 1 2. నెక్స్ట్ 9కి 3 3 9, 3 1 3. 25కి 5 5 25,
5 1 5. 8 is equals to 2 into 2 into 2 into 1. Next 9 is equals to 3 into 3 into 1. 25 is equals to 5 into 5 into 1. HCF చూద్దాం ఇప్పుడు. HCF is equals to మనకి HCF అంటే ఏం చేయాలి, అన్నిట్లో కామన్ ఉన్నదాన్ని రాసుకోవాలి. సో ఇందులో కామన్ మనకు 1 ఉంది. సో HCF వచ్చేసి 1. నెక్స్ట్ LCM ఎలా 2 into 2 into 2 into 3 into 3 into 5 into 5 మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 into 3 3 జా 9, 5 5 జా 25, 8 9 ఎంత 72, 72 into 25, 72 into 25 ఎంత 1800. ఆన్సర్ వచ్చేసి ఇది.